తీసుకొస్తాము. ప్లీజ్ మాత్రం మాకైతే సపోర్ట్ చేయండి ప్లీజ్, సరేనా? చేస్తారులే, మన దోస్తులే కదా, చేస్తారులే మీరు కదా, చేస్తారు కదా. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సింబల్ కూడా కొట్టండి. చెప్పింది కదా దోస్తులు మన రంగమ్మ, పక్కా చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్, సపోర్ట్ చేయండి. అసలు ఒక 50 కూడా దాటట్లే, 100 అని ఎందుకు అనుకోవడం, కానీ 50 కూడా దాటట్లే. ప్లీజ్ అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి మాకు, సరే? కానీ ఈరోజు వీడియో ఏంటో తెలుసా దోస్తులు? రెండింట్ల లొల్లి. చాలా రోజులు అయిపోయింది కదా రెండింట్ల లొల్లి చేసి, అందుకే ఈరోజు మీకోసమని మేము రెండింట్ల లొల్లి పార్ట్ మళ్ళీ తీసుకొచ్చేసినాం. సరేలే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు పోదాం పదండి. అబ్బా, ఇది ఎంత ప్రశాంతంగా ఉంది. నా ఇంటి దగ్గర ప్రశాంతంగా బయటికి కూర్చొని చల్లగాలికి, అబ్బా ఎంత బాగుందో. హలో మేడం, మీ పార్సల్ వచ్చింది, బయటికి రారా? నాకు తెలిసి ఇది మీ ఇల్లేమో, ప్లీజ్ బయటికి రారా కొంచెం. ఎవరిడు నా ఇంటి ముందుకు వచ్చి గీర్సలు అంటుండు? ఏం కావాలేంటి అడుగుతా. నేనెందుకు కూర్చొని ఉంటా? నా ఇంటి ముందుకు వచ్చిండు, ఏం చెప్తాడో ఏమో, నేను లేచి చూస్తా. బాబు, నీకేం కావాలి చెప్పు. నా ఇంటి ముందుకు వచ్చి ఏదో గారెలు గీరెలు అంటున్నావు. ఏమైనా గారెలోనే ఏందా డబ్బాలో తెచ్చినావు అంట? డబ్బా చెప్పు, తింటా, కావాలి, ఆకలి ఎక్కుంది. నేను ఏం వండుకోలేదు, చెప్పు ఏమైనా ఉన్నాయా తినడానికి ఆ డబ్బాలో? మ్యామ్, నేనేమి గారెలు గీరెలు తీసుకురాలేదు మ్యామ్, అంటే ఇది పార్సల్, గారెలు గీరెలు కాదు. వీడికి ఇంగ్లీష్ పీస్ వచ్చినట్టుంది. నేను ఎందుకు తక్కుతా? నేను చెప్తా, నేను మాట్లాడగలను ఇంగ్లీష్ పీస్. నేను మాట్లాడితే ఏదో ఒకటి. బాబు, యు కమ్ము కమ్ కేమ్ వేర్ వై వుడ్. ఏంది మా ఏదో మాట్లాడుతుంది, ఇంగ్లీష్ రాకు, తెలుగులో మాట్లాడచ్చు కదా, నాకు తెలుగు కూడా వచ్చు కదా. ఈమెందో ఇంగ్లీష్ మాట్లాడుతుంది. సర్లే, ఏందో ముసలి ఇంకా తెలుగులో మాట్లాడతాం అనుకుంటే ఏంది మా ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, ఏం అర్థం కావట్లే. మేడం, ఏమైంది మేడం, మీరు ఎంతో మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. వీడికి అర్థమైనట్టుంది నాకు ఇంగ్లీష్ రాదని. నేను ఎందుకు తగ్గుతా? వాడు తెలుగులో మాట్లాడా, ఇంగ్లీష్లో మాట్లాడతా. ఎందుకంటే నేను గొప్పలు చెప్పుకుంటా, నేను అందరికి గొప్పలు చెప్పుకోవాలి. మరి ఏమనుకుంటున్నారా ఈ రంగమ్మ అంటే? నో తెలుగు నో. వై దిస్ గీరలు గారెలు, వాటు తినుడు తినాలి. వై వాటు కమ్ము ఎందుకు? ఏంది మా ఏదేందో మాట్లాడుతుంది. ఈ పార్సల్ మేడం కూడా రావట్లేదు, పార్సల్ ఇద్దామంటే ఏమైంది ఏందో మాట్లాడుతుంది, ఏం అర్థం కావట్లేదు. ఏంది మా ఓనరా మంది ఇక్కడ ఏం మాట్లాడుతుంది అసలు? ఈమెకు ప్రతిదానికి ఇడికి ఆడికి తిరుగుతూనే ఉంటదేమో. అమ్మా, ఆ మేడం వచ్చినట్టు ఉంది. సర్లే, ఆ మేడంకి ఇద్దాం పార్సల్, వెళ్ళిపోదాం. వచ్చావా? నాకు అది ఇచ్చేయి పార్సల్, నేను ఆన్లైన్ పేమెంట్ చేస్తా. ఏంటిది ఏంటో మాట్లాడుతుంది, ఆన్లైన్ పేమెంట్ ఏంటని. ఏందో ఇంగ్లీష్ పీస్ మాట్లాడుతుంది. ఈ మధ్య ఏందో ఆన్లైన్లో బుక్స్ ఇస్తుర్రంట, అదే చేసినట్టుంది. వీడిని వెళ్ళని తర్వాత మాట్లాడుతుంది దీంతో. థ్యాంక్ యూ ఫర్ ది ఆర్డర్ మ్యామ్. ఓకే నేను ఆన్లైన్ పేమెంట్ చేసేస్తా, పోండి ఇంకా. ఓకే. ఏందమ్మా ఇట్లా చేస్తున్నావు? ఇట్లా ఆర్డర్లు గీడర్లు చేయొద్దురా, అర్థమైందా? ఎంత బుకింగ్ అంట కదా, ఏం చేసినావు అసలు బుకింగ్? నేనేం చేసినా అమ్మా, నా బుకింగ్ చేసుకున్నా. నాకు డ్రెస్సెస్ ఎక్కువ లేవు, అందుకు డ్రెస్ బుక్ చేసుకున్నా. దాంతో ఏం తప్పు ఉందమ్మా? దాంతో కూడా తప్పు పడుతున్నావు. ఏం ఆర్డర్లు ఇచ్చినావమ్మా, ఏం పడైనావు? రంగమ్మ దగ్గర ఏం సాగు, ఏమైనా మీరు బయటికి పోయి కొనుక్కొచ్చుకోండి అంతేగాని ఇంటికి ఇలా వచ్చేది ఏముంది? ఈ రోజు వీళ్ళు వస్తారు, ఇంకొకరు వస్తారు. మీ ఇంటి కోసం వచ్చేసి మా ఇంటి మీద నజర్ పడుతుంది.
వచ్చి ఏం మాట్లాడుతున్నావా మనవు? ఆర్డర్లు ఏమన్నా ఉంటే బయట పోయి తెచ్చుకోండి అంతేగాని ఇలా అయితే నా దగ్గర సాగదు, నా ఇంటికి తేవద్దు. ఇలా మీరు ఏమో మంచోళ్ళని ఇచ్చేను, మీరు ఈ పని చేస్తుంటారు. ఇట్లా రెండింటికి ఒకసారి చేసి నేనైతే ఒప్పుకోను. ఏం మనసులమ్మా మీరు? చెప్పిన ఫస్ట్ నాడే చెప్పినాను అంతే, ఇట్లా ఏమవద్దు, ఎవరు రావద్దు, ఇంట్లో ఉన్నట్టే ఉండాలనేది. ఇప్పుడు ఆకైతే పిల్లలు అరిచేది ఒకటి, మళ్ళీ ఇదొకటి అదొకటి, మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. కాసేపు ఒకటి వస్తారు, కాసేపు ఒకటి వస్తారు. నేను చూసినా కాబట్టి సరిపోయింది, లేకుంటే ఎంతమంది వస్తున్నారో ఎట్లా అయితే. అయ్యో ఏమన్నారమ్మా, ఇప్పుడు సిటీలలో అందరిట్లే ఇంటికే ఆర్డర్ తెప్పించుకుంటారు. ఏమైనా ఫుడ్ అయినా, ఏమైనా సామాన్లు అయినా, ఏమైనా బట్టలు గిట్ల ఏమైనా వస్తారో ఇట్లా తెప్పించుకుంటారమ్మా. మేము బయటకు పోయి తెచ్చుకునేది ఏంది? అదే ఇంటికి వస్తే మేము బయటకు ఎందుకు వెళ్తాము? వచ్చిన వాళ్ళు మా ఇంటికి వస్తారు, మా బిల్లే కొడతారు, మమ్మల్ని పిలుస్తారు కదా. నీకేంటి ప్రాబ్లం అమ్మా? ఎంతసేపు చెప్తున్నా ఓనర్ అని, ఎంతసేపు నేను గమ్మున ఉంటుంటా. మీరేమో ఇంత కూడా మా మీద కేకలేస్తూనే ఉన్నావు. ఏం బుకింగో సిక్కింగో ఏందో నేను ఇంటికి వచ్చాక ఏందో ఇట్లాంటి నేను ఎప్పుడు చూడలేదమ్మా. ఇట్లాంటి ఏమో మరి ఎట్లా నొక్కుతారో ఏమో, సెల్ ఫోన్లో గిల్లు ఫోన్లో తెచ్చారో ఎట్లా మరి ఏమో అడుగుదాం. ఏదో ఒక మాట ఏమంటారో చూద్దాం. ముందైతే ఇట్లా మాట్లాడి తర్వాత మాట్లాడదాం. సరే సరే తెప్పించుకున్నావులే కానీ ఇంతకు ఏం తెప్పించినావు ఏమో, ఏ సెల్లల్లో ఎట్లా నొక్కాలి మరి ఏంటి, ఏమన్నా ఏమేమి ఉంటాయి మరి అన్నీ తెప్పించుకోవచ్చా? చీరలు నగలు గీగలు అన్నీ ఉంటాయా? నాకు నడుంకు కూడా వడ్డానాలు అట్లా ఉంటాయా? సైజులు ఉన్నాయా? ఎప్పుడన్నా మరి నా సెల్లులో చూపి ఎట్లా నొక్కాలా ఏం చెప్పాలో. కాకపోతే నువ్వైతే ఇట్లా చేసుకోవాకు, ఎప్పుడైనా నాకు చెప్పేసేయి. ఏమండి నేనైతే ఇంటికి ఇట్లనే తెప్పించుకుంటాను. ఇంటికి ఇట్లా ఇప్పుడు బయటికి మనం వెళ్ళినా కానీ చార్జెస్ ఖర్చులు అవుతున్నాయి కదా, వాళ్ళు మన ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు కదా, నేను ఇట్లనే తీసుకుంటానండి. మీకు ఎప్పుడైనా కావాలంటే చెప్తానులేండి. సరే మరి ఈ రోజైతే మా ఇంటికి మా అక్క వస్తుంది. మా అక్క వస్తుంటే ఆమె ముందల నేనేమో మరి ఏం తెలియని దాని లాగుండకుండా ఆమె కూడా ఇట్లే తెప్పించుకుని ఉంటుంది. స్టైలిష్గా కొంచెం ఉన్నట్టు ఉండాలి కదా, ఇట్లన్నీ నాకు తెలిసినట్టే ఉండాలి కదా, ఏమి మరి తెలియనట్టుగా ఉండదు కదా, టైలిట్గా ఉండాలి కదా. నేను కూడా ఏదో ఆర్డర్లు నొక్కున్నట్టు, ఏదో ఫోన్లో అన్ని చేస్తున్నట్టు ఉండాలి కదా. నాకు అన్ని తెలిసినట్టే ఉంటాయి. కొంచెం టైం ఉన్నప్పుడు చెప్పు, నేను సెల్లులో చేస్తా, సరేనా? స్టైలిస్ట్ పోయి టాయిలెట్ అమ్మ, ఎవరో తెలియని టాయిలెట్ అనుకుంటావు. పొమ్మ తల్లి నేను పోతుంటా. ఇవన్నీ బిల్డప్ ఎక్కువ ఇచ్చింది. లక్క వచ్చిందంటే ఇప్పుడు దాకా నా మీద గయ మొత్తుకుంది. ఇప్పుడు ఓయమ్మ అవసరపడితే ఇట్టా, మన అవసరపడితే ఇట్టా. ఓయమ్మ అంతే అంతే, జుట్టు అందరికి పెద్ద కావాలంట. ఏమో అదే అవసరాన్ని బట్టి ఇవన్నీ రంగులు మారుతుంటాయి అన్నమాట. ఇప్పుడు దాకా నేనే ఓనర్లని తెగలేసింది, ఊసర వెళ్ళేలాగా రంగులు మారుస్తుంది అబ్బాయి. ఇప్పుడు దాకట మాట్లాడింది. ఇప్పుడు ఏమో అవసరం ఉండేసరికి ఇట్ట అట్ట అమ్మ ఏమో బిల్డప్ ఎక్కలే. అందుకే అందరు చెప్తున్నారు ఏమో రంగమ్మ అంటే ఇటు ఉంటుందని. అందుకే ఇటు తిరుగు, చెప్తావా చెప్పబోయి ఇంతకైతే మా ఎక్కువ వస్తుంది. మళ్ళా నాకు సిగ్గుపోగలదు, మళ్ళీ ఏం తెలియదే అంటారు. కొంచెం పోయి దాళ్ళు అవి నొక్కున్నా అన్ని చెప్తా, చూపించుంటా. వస్తా వాడికప్పుడు. సరే మరి నేను బయటకు వస్తా, అప్పుడు ఒక్కని తీసుకొని అన్ని చూపి. చెల్లి చెల్లి, ఇది చెల్లి అంటే పలుకుద్ది, రంగా అంటే పలుకుద్దేమో. రంగా ఏమే రంగా, ఏంది చెల్లి చెల్లి అన్నారు మళ్ళీ రంగా అన్నారు. ఇక పిలిచేది మా అక్కే కదా, ఎవరో సుత్తా ఉండు. ఓయమ్మో ఏం తక్కువ, ఏంది డ్రెస్ ఏంది నువ్వు? ఓయమ్మో ఎంత క్లాస్ అయిపోయినావు, ఎంత మారిపోయినావు. ఓయమ్మో మొన్న రాకిట ఉన్నట్టున్నావు, ఏదో ఒక్కరో మాట్లాడుకున్నావు. మరి ఏంది డ్రెస్ ఏంది? బజార్ అంతా కాసు ఊడ్చుకొచ్చేటట్టు వచ్చింది, వెనకాల ఏంది అట్ట వచ్చిండావు? ఓయమ్మ సరే సరే, ఇంత బాగున్నావా? అందరు బాగున్నారా? ఏమి ఒక్కదాన్ని వచ్చినావా? బావగారు పిల్లలు రాలేదు, ఎవరు రాలేదా? ఒక్కదాన్ని వచ్చినావు. ఓయమ్మో ఎంత క్లాసులుగా మారిపోయావు. ఏం పేసను ఏం పీసను అంత ఊడొచ్చింది, కసు ఊడొచ్చింది. నా పొరకడ అవసరం లేదు, మా ఊర్లో జాడకట్ల అవసరం లేదు. దాన్ని ఎంత ఊసుకుంటూ వచ్చినావా ఎట్టా? ఇది ఫ్యాషన్, ఇది ఫ్యాషన్. ఫ్యాషన్ అంటే ఇట్లనే ఉంటుంది, ఇట్లనే మోడల్గా ఇట్లనే అలాగా ఇట్లనే ఉంటారే. ఇదే ఫ్యాషన్ డ్రెస్సులు. నీలాగా అలా చీర కట్టుకొని ఇట్లా ఇట్లా చేయలేనే నేను. అందుకే ఇట్లనే ఫ్యాషన్ ఉంటే ఇట్లనే బాగా మంచిగా అనిపిస్తుంది. మా ఇంట్లో అందరికి ఇలానే, మీ బావగారు కానీ అందరికి మేము ఇట్లా ఉండడం ఇష్టమే. అయినా గల్లీలో ఎందుకు కుడుచుకొస్తానే? ఆటోలో వచ్చేసాను, ఇక్కడ దిగాను కదా. ఏంటి ఆటోలో వచ్చినావా? మన ఆడవాళ్ళకు ఆధార్ కార్డు తీసుకుని బస్సు ఎక్కితే ఫ్రీ బస్సే కదా, బస్సులో రావచ్చు కదా. ఓ ఏమ్మ ఆటోకి పెట్టుకొని వచ్చినావు. ఏమ్మ 200 పెట్టినావా? ఎంత ఇచ్చినావు? ఎంత ఇచ్చినావు ఏంటి ఆటో వాళ్ళకు?
ఏంది బస్సులో రమ్మంటావా? అంత రష్ ఉంటుంది, చెమటంతా పోసేస్తుంది. నా ఫేస్ అంతా ఎట్లా అయిపోతా తెలుసా నీకు? ఓ ఏమో అంత టైర్డ్ అయిపోయి చెమట పోసి ఎట్లుంటుంది. ఫ్రెష్గా వస్తాను నేను. అక్కడ బస్సులో తొక్కుకుంటా దొబ్బుకుంటా అంత ఆడోళ్ళలో నేను ఎక్కడ వస్తాను? నేను అట్లా రానబ్బా. ఎండకు నా ఫేస్ టన్ అవుతుంది అబ్బా. ఎంత వేడిలాగుంది లోపలి. పద పద వేసింది ఆన్ చేసి వేసి. ఏంది ఫేస్ అంతా టన్ అవుతుందా? ఏం టన్ అవుతుందమ్మా? ఏంటో చెట్ల గాలి మంచిగా వస్తుంటే ఏంటన్నా దేశీ వేయాలా? ఓ అమ్మా కరెంటు బిల్లు ఎంత అవుతుంది అనుకున్నావు? చిన్న పిల్లలు అప్పట్లాగా పిసినారు దానిలాగా తయారైనావు కాదు. ఓ అమ్మా ఎంతకి నా ఫేస్ అంతా ఇలా అయిపోతుంది. చిన్న గ్లామర్ అంతా పోతుంది, నా కలర్ అంతా. పద పద లోపలికి పద. ఓ అమ్మ సరే సరే కర్ర అయితే. ఏమే మీ హస్బెండ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడ పోయినారు ఏంటి? ఏమి చల్లగా వాటర్ దే ఫ్రిడ్జ్ లో నుంచి. అబ్బా అబ్బా ఓ అబ్బా ఏంటి ఎట్లా ఉంటున్నారా? ఇంత ఉడకపోతకు ఇంత వేడికి ఎలా ఉంటున్నారా? కొంచెం ఏసీ ఆన్ చేయిపోయే. కాంపాక్ట్ ఉందా మీ దగ్గర? అది ఉంటే తీసుకురా. అలాగే ఫ్రిడ్జ్ లో వాటర్ తెప్పోయి చల్లగా. అబ్బా చాలా వేడిగా ఉంది. ఏం కంప్లీట్ అడుగుతున్నావే? ఓహో కంప్లీట్ ఏంది? బాక్సా కంప్లీట్? ఫ్రిడ్జ్ లో నీళ్ళు ఎందుకే? కుండలో చల్లగా ఉంటాయి. కుండ నీళ్ళు తాగుదు కానీ ఉండు తెస్తా. నువ్వు అడిగిన కంప్లీట్ కింపీట్ ఏంటో నాకైతే తెలియదు కానీ నేనైతే ఇప్పుడు కుండలో నీళ్ళు చల్లగా తెస్తా ఉండు. ఏంటి కుండలో నీళ్ళు ఏంది? ఫ్రిడ్జ్ ఉంది కదా, ఫ్రిడ్జ్ లో వాటర్ అయితే బాగుంటాయి బాటిల్లో. నేను అయినా వస్తాను చెప్పాను కదా. నా కుండలో నీళ్ళు అవి అంటావు, ఏదో కంప్లీట్ అంటావు. కంప్లీట్ అంటే నువ్వేమి మాట్లాడుతున్నావు? నువ్వు ఇంత కూడా మారలే ఏమి. కొంచెం అని తెలుసుకో. ఇప్పుడు పల్లెటూరు లాగే తయారున్నావు. పల్లెటూరులో కూడా ఇప్పుడు అందరు ఎంత మంచిగా మోడలింగ్ గా మొత్తం ఎంత బాగా మాడుతున్నారు. ఏ మోడల్ ఏంటి అవేంటి మళ్ళా మోడల్గా తయారు కావాలి. నాలాగా మోడల్గా తయారై మోడల్గా ఉంటే అయిపోతుంది. నేను ఒక డ్రెస్ ఇస్తా, నువ్వు వేసుకొని రా. అప్పుడు చూడు ఎలా ఉంటావు నువ్వు. నాకు సిగ్గేసి పడుతుంది నువ్వు వేసుకున్నందుకే. ఇప్పుడు మరిది గారు వస్తే ఎట్లుంటుందో ఏమో. ఇంట్లో రూమ్ లో తీసుకొచ్చి దాచి పెడదాం అనుకుంటున్నా. నిన్ను ఇలాంటి డ్రెస్ ఎందుకే, చీర కట్టుకో ఇప్పి నే అంటుంటే నన్ను డ్రెస్ వేసుకోమంటావు. నాకు సిగ్గై పాడవుతుంది. నేను ఎట్లా వేసుకుందనే? ఏం కాదే నువ్వు వేసుకుందు, అట్లా ఏం కాదు నువ్వు వేసుకుందు. వేసుకో ఇస్తా కానీ నేను ఆడ వేసుకు పాడవుతాను. నాకు సిగ్గు అవుతుంది. నేను చూసేది ఎట్లా ఉంది నాకు. నేను నన్ను వేసుకోమంటావు అయితే? ఓమో సరే సరే. ఏంది ఇది కాళ్ళు పైకి ఉంది, ఏదో షెడ్ లాగుంది. ఏంది నాకు సిగ్గే పాడవుతుంది. ఏంది పోయమ్మో ఎట్టుంది? నేను ఎట్టు చేద్దరు పోయమ్మో నా సిగ్గు అయిపోతుంది. నేను పోయి మార్చుకుంటాను, చీర కట్టుకుంటాను. డ్రెస్ సూపర్ గా ఉంది, ఎంత బాగుంది. కాకపోతే ఆ కొప్పు తీసేసి హెయిర్ లివ్ చెయ్యి, ఎంత బాగుంటాదో. ఏమి లివ్ చేయాలి? ఏమి లివ్ చేసాను నేను? లివ్వే అదేముంటది? లివ్ ఏంది? డ్రెస్ లివ్వా? ఏం లివ్వే అది? డ్రెస్ కాదే, హెయిర్ లివ్ అంటే జుట్టును వదిలేసుకొని నాలాగా ఇలా ఉంచుకోమని. ఇదే హెయిర్ లివ్ అంటారు ఇంగ్లీష్ లో. నువ్వు అప్పుడు స్కూల్కి వచ్చినావు, ఏం చదువుకున్నావో ఏం కథో. ఎప్పుడు అవి ఇవి తినుకుంటా ఆ షాపులంపు బోండల్లాగా ఆడ పప్పు గట్టాలు ఈడ చక్కలు అవి ఇవి అంగళ్ళ సిరు తిండి తినుకుంటా ఇట్లా తయారైన బోండం లాగా. డైటింగ్ చేయవు, ఏమి చేయవు, అందుకు ఇట్లా తయారైనావు. నీకంటే నేను చూడంత సిమ్ముగా ఉన్నాను. ఏం సిమ్ము, ఏం పీటు, ఏ డైటే, ఏంటిది సిమ్ము బొమ్ము? ఇదంతా నాకు పాడేది. నాకే సిగ్గేస్తుంది. నేనైతే డ్రెస్ వదిలేసేస్తా. నీ అంతా బాగున్నావు. నీ హెయిర్ ఒక్కటి లివ్ చేస్తాను. బాగున్నావులే ఇంకా. అయ్యో నా పూలు పాపడి పిల్ల తీయాలా? నాకెంతో ఇష్టమని అదే ఆన్లైన్ లో బుకింగ్ చేసుకొని తెచ్చుకున్నామే. అంత తీయమంటున్నావు. బాగుంది. ఇక పూలే కాదే, పూలకి ఇలా పెట్టుకో, ఏం కాదు. ఇలా కూడా బాగుంది. అట్లా చేసుకోమంటావా? ఏమో ఇప్పుడు మా ఆయన ఏమంటాడో ఏమో. నేను సిగ్గే పడవుతుంది. బాగున్నానంటావా? బాగున్నానా చెప్పు. ఏమక్క బాగున్నానాయే? బాగున్నా? ఏమో సిగ్గే పడవుతుందబ్బా. బాగుంది, బాగానే ఉంది.
ఇప్పటికే బోధేదో చేసేస్తున్నాను అంతా. నాకు ఎట్లెట్లో ఉంది వాళ్ళంతా. ఆ చీర కట్టుకుంటే ఎంత బాగున్నది, నిండుగా ఉన్నది, పూలు పెట్టుకుంటే కుప్పడింది ఎంత బాగున్నది. ఓ అమ్మ ఏందో ఇట్లా చేస్తున్నాను. ఉండే నీకు నీళ్ళు ఏమైనా తిన్నీకి తెచ్చేస్తాను. చాలా తోడైంది. మా ఇద్దరు ముచ్చట్లే సరిపోయినాయి కదా, తెస్తా ఉండు. ఏం పుట్టే కాలమైందేమా, నన్ను ఇందాక ఏదేదో నింది, ఇప్పుడైతే ఏందమ్మా దశ ఏం దయంలాగా తయారయ్యి, తెల్ల గుడ్డలు వేసుకునేందుకు దయంలాగా ఉంది పాడయ్యి. ఏమైంది ఏమేమో దయం దాన్ని పట్టిందా ఏంది? ఓ అమ్మో ఎందుకు తయారయ్యింది తల్లి. ఓ అమ్మ ఉండు, కొంచెం దూరం జరిగి పిలుస్తా. నువ్వు బయట చూసి పట్టు చీర కట్టుకొని బాగా పూలు అయి పెట్టుకొని కుప్పు నిండట్టున్నది. ఇంతలోకి ఏంది ఇంట్లో రోజు ఇట్లే ఉంటుంది, ఎట్ట బయటకు వస్తే అట్లా కానొస్తుంది ఎట్ట. ఓ అమ్మ ఏంది లాని ఏమన్నా ఎట్ట అందరి మీద కయ్యా కయ్యా అంటే అట్లా ఇట్ట తయారైన ఉండు. జరంత దూరం జరిగి మాట్లాడతా. ఏమైందమ్మా అంటే ఏంది ఇట్ట చేసినావు? ఓ అమ్మ దయం చేయడం పట్టిందా ఏంది? సినిమాలలో చూసుకుని ఇట్ట తయారైన ఓ అమ్మ ఇప్పుడు బాగా బయట ఉండి పట్టు చీర కట్టుకుని కుప్పండి పూలు పెట్టినావు. పోయిందా అంటే ఓ అమ్మ సూచన దర్శకుడు తయారైనావు. ఇంకా పోని మా పిల్లగల్లా రాలేదు ఓ తల్లి. ఏందా అంటే ఇట్ట తయారైనవు? ఓ అమ్మ ఎవరమ్మా నువ్వు? ఎవరు ఏంది నాకు దయ్యం పట్టింది అంటున్నావు నువ్వు? ఎవరు నువ్వు? నువ్వు కూడా బాగా మోడల్ డ్రెస్ వేసుకున్నాలా మంచిగా తయారైనావు. ఎవరు నువ్వు? ఏంది నన్ను ఏదో అంటున్నావు? ఏం పేరు? ఎవరు నువ్వు? ఏంది అమ్మగారు ఏంది పిచ్చి పట్టిందా ఏంది? నీకేంది ఇట్లా తయారైనవు? మళ్ళీ నన్ను ఎవరు అంటున్నావు? ఏంది నువ్వు? ఇప్పుడు బాగా మాట్లాడుతావు కదా, అదేంది ఆన్లైన్ మోడల్ బోడల్ అని మాట్లాడుతావు అన్నీ. అది ఆన్లైన్ ఏదో చెప్పు పిప్పు అంటివి, అట్లా చెప్పు ఇది తెప్పించుకోవాలి అవి ఇది అంటివి. ఓ అమ్మంతలోకి వచ్చేసరికి నువ్వేం మోడల్ తయారైనావు? ఏ టీవీలో చూసిటైనావు? ఏంటి ఏంటి అమ్మా నువ్వు తెచ్చినావు? ఓ అమ్మో ఇది ఇల్లు కాదు, దయాలాగుంటారు తల్లిద్దరు. ఓ అమ్మ ఓ అమ్మ నేను ఉరుకుతాను అనుకోవచ్చు. నేను దయాలకుంటూ బాగుంది ఏందమ్మో ఏంది నీకేమైంది? ఇది ఇట్లా పడిపోయింది. ఓ అమ్మో అసలు ఇది కళ్ళు తిరిగి పడిపోయింది. నన్ను చూసి నేను అందంగా నన్ను పడిపోయిందా ఎట్ట? ఏమో ఇలా ఆయన పోరగాడు చేయమంటాడో ఏమో. దీనికి అసలు ఏమైంది? ఎందుకు ఇట్లా పడిపోయింది? అసలు దీని లేపాల ఉండు. ఏమైందా అసలు? ఎవరేమా ఇంత మంచిగా ఉంది మోడల్గా ఉంది, అసలు ఏమైంది ఇట్లా పడిపోయింది? ఏమైంది మాకి? ఎవరు తిన అసలు? ఎవరు ఏమా? ఆమెకు మ్యారేజ్ అయిందా? అలా అనేసి ఊరుకోడు అంటున్నా. అసలు ఎవరేమా? ఇంకేవతే మా పక్కన కిరాయికి వచ్చిందని చెప్పినాను కదా, కిరాయికి వచ్చినామత్త. కిరాయికి వచ్చినా ఆమె ఏమైందో ఏమో ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమవుతుందో ఏమో ఉండు. ఓహో కిరాయికి ఉందన్నావు. ఏమైనా ఎంత బాగుంది చూడు. ఆమెను చూసానా నువ్వు కొంచెం మోడల్గా తయారయ్యాలని తెలియలేదా నీకు? ఈ మోడల్ గిడ లేక ముందు దాన్ని ఏదైనా చేసి దాని ముందు లేపాలి. ఏమైనాదో ఏమో దర్చుకున్నదో ఏమో నీ డ్రెస్ చూసి దయం అనుకుందో ఏం కథ ఉండు. ఏంది చూసిరు డ్రెస్సులు? ఎట్లుంది మన వీడియో కామెంట్స్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్వాతికి ఏమైంది? దర్చుకొని పడిపోయింది కదా. అసలు ఇంకా రంగమ్మను స్వాతి వాళ్ళ హస్బెండ్ ఏం చేయనున్నాడు? తిడతాడా? ఏం చేయబోతున్నాడు? కోప్పడతాడా? ఏమైంది అసలు? స్వాతికి ఏం జరిగింది? ఇప్పుడు స్వాతికి ఏమైనా అవుతే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంది అనేది చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే.